రోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అనుభవించేసుకోండి. ఎందుకంటే ఇటువంటి రోజు మళ్ళీ మనకి లభించదు. మనతో స్వయం భగవంతుడు తోడున్నారు. మన ఆలోచన శక్తిని బట్టి, పవిత్ర సంకల్పాన్ని బట్టి మనల్ని ఎన్నో విధాలుగా నడిపిస్తారు. ఆధారము పవిత్ర సంకల్పము, ఆ పరమాత్మ శివునితో పవిత్ర స్నేహము, రోజురోజుకి పెరుగుతూ ఉండేటువంటి ఒక అనుభూతి, ఆ శక్తి భగవంతుని రాజీ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక విశేషమైన అనుభవం కూడా చేసుకుందాము. సంగమయుగము ఆయుష్ చాలా చిన్నది. ప్రాప్తి 5,000 సంవత్సరానికి. ఈ ఒక్క విషయాలు మీరు మననం చేసుకుంటూ ఉంటే మీ ఆత్మలో శక్తి పెరిగిపోతుంది. ఏ విధంగా అయితే మన ఫేస్కి యాక్టర్స్ ఎలా చేస్తారో, లిప్స్టిక్ కొడతారు, మేకప్ చేస్తారు, ఎయిర్, ఫేస్, ఐలిడ్స్ అన్నీ కూడా చేస్తారు. అలాగే ఆ అన్నిటి యొక్క మేకప్ ద్వారా నీట్గా స్టేజ్ మీద కనిపిస్తారు యాక్టర్స్. కానీ మన ఫేసు భగవంతుడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ యొక్క ఆత్మ మనన చింతన చేసుకుంటూ ఉంటే మన ఫేసులో బాబా కనపడతారు. ఇతరులకి మన ఫేసులో, మన బ్రుకుట్లో బాబా కనపడితే వాళ్ళ అదృష్టము సముద్రం పొంగినంత ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి రోజు మళ్ళీ రాదు, ఇటువంటి అనుభూతి మళ్ళీ రాదు, ఇటువంటి ప్రాప్తి మళ్ళీ రాదు. అటువంటి తండ్రి మళ్ళీ మీకు లభించరు, మీకు, నాకు, ఈ ప్రపంచానికి లభించరు. అనుభవం చేసుకోండి. మన బ్రుకెట్లో భగవంతుని సాక్షాత్కారం చేయించడం అంటే ఇది సామాన్య విషయం కాదు. మీరు ఎంతెంత శక్తిశాలిగా ఉంటారో, ఎంతెంత భగవంతుడిచ్చేటువంటి
భాగ్యాన్ని నెమరు వేస్తూ ఉంటారు, అంటే మననం చేసుకుంటూ ఉంటారు. అంత మీ ముఖ కవలికలో భగవంతుడి యొక్క ఛత్రసాయి కనపడుతుంది. బాబా చెప్తున్నారు, సత్యం అంటే ఏమిటి అని. సత్యం అంటే ఏ విషయం సంకల్పంలో వస్తుందో అది సంకల్పంలో కూడా దాగదు. అదే మాట్లాడతారు, అదే కర్మ చేస్తారు. దీన్నే సత్యం అంటారు. సత్యం ఉన్నవారే తమ ప్రతిజ్ఞను పూర్తి చేస్తారు అని చెప్తున్నారు బాబా. శివబాబా చెప్తున్నారు, పాయింట్స్ చెప్తున్నారు. వినాశనము మరియు స్థాపన రెండు కర్తవ్యాలు వెనువెంట నడుస్తాయి, ఇప్పుడు నడుస్తున్నాయి కూడా అంటున్నారు బాబా. ఏ విధంగా మీ దగ్గర క్యూ కూడా బికారీల గుంపు వస్తారు, కేవలము సందేశం ఇస్తారు, రచన యొక్క జ్ఞానం ఇవ్వరు. కేవలం రచయిత బాబా యొక్క పరిచయం మరియు సందేశం ఇస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే బికారీల గుంపు ఉంటుందో కేవలం ఇదే సందేశం ఇస్తారు, కానీ ఒక్క సెకండ్ యొక్క సందేశం శక్తిశాలిగా ఉన్న కారణంగా సంస్కార రూపంలో ఇమిడిపోతుంది. సర్వ ధర్మ ఆత్మలు ఈ ధర్మం అడగటానికి వస్తారు. ధర్మపితలు కూడా ఎదురుగా బీదవారి రూపంలో వస్తారు. వారికి మీరు ఏమి భిక్షిస్తారు? ఇదే సందేశం. ఈ విధమైన శక్తిశాలి సందేశం యొక్క
శక్తిశాలి సంస్కారం ద్వారా ధర్మస్థాపనకి నిమిత్తం అవుతారు. ఆ సంస్కారం అవినాశికి అవుతుంది. ఎందుకంటే మీ అంతిమ సంపూర్ణ స్థితి యొక్క సమయము అవినాశి సంస్కారంగా అవుతుంది. అప్పుడు శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ వస్తుంది. అంతిమ సమయంలో మీ సంస్కారమే అవినాశికి అయిపోతుంది. ఎప్పుడైతే మీ సంస్కారము అవినాశికి అవుతుందో అప్పుడు మీరు ఇతరులకు కూడా అవినాశి సంస్కారాన్ని ప్రత్యక్షం చేయగలుగుతారు. బాబా చెప్తున్నారు, సమయం సమీపంగా వస్తున్న కొద్ది బికారీల గుంపు ఎక్కువగా మీ దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకోటి ఏంటంటే ధర్మపితలు కూడా మీ దగ్గరికి వచ్చి ఈ ధర్మాన్ని ఇమ్మని అడుగుతారు, భిక్ష అడుగుతారు అని చెప్తున్నారు బాబా. అంతిమ సమయంలో కూడా ఆ సమయంలో మీరు ఎలా ఉంటారంటే ఓన్లీ భగవంతుడి గురించే చెప్తారు తప్ప ఇంకేది చెప్పరు అంటున్నారు బాబా. 7 days కోర్సు అది కొద్ది ఏమీ ఉండదు అంటున్నారు బాబా. ఎందుకంటే అటువంటి సమయం ఉండదు. ఆ ఒక్క సెకండ్ యొక్క భగవంతుడి యొక్క పరిచయం ఇవ్వటం ద్వారా వాళ్ళలో అద్భుతమైన శక్తి నిండిపోయి వాళ్ళు పరంధామకి వెళ్ళిపోతారు. ఎవరు? ధర్మపితలు. అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళిపోతారు. బాబా అంటున్నారు, వాళ్ళు మళ్ళీ ద్వాపర కలియుగంలో వచ్చేటప్పుడు ఆ శక్తిశాలి ఎమర్జీ అయినటువంటి ఒక్క బాబా తప్ప ఎవరు లేరనే ఆ శక్తిశాలి స్మృతి వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేసి వాళ్ళ ధర్మంలో ఏం చెప్తారంటే పరలోకనందు తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తారు. వీళ్ళు కూడా అల్లా అంటే ఏక్ నూర్ హే, భగవంతుడు వెలుగై ఉన్నాడని వీరు చెప్తారు. అంతిమలో అంత క్యూ ఉంటుందని చెప్తున్నారు బాబా. ధర్మపితలు కూడా మీ దగ్గరికి వచ్చి మీ ధర్మాన్ని వాళ్ళు తెలుసుకుని ఆ ధర్మంలో ఉండేటువంటి 7 రోజుల కోర్సు ఇంక చెప్పరు, కోర్సు టైం ఉండదు, క్యూ ఎక్కువైపోతుంది. ఆ క్యూ ఎక్కువైపోయినప్పుడు బాబా మన ద్వారా వాళ్ళకి రచన గురించి ఎవరు రచయిత భగవంతుడి గురించి ఇస్తారు. అదే వాళ్ళు తృప్తి అయిపోయి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ద్వాపరయుగం నుంచి వచ్చేటప్పుడు భగవంతుడు ఒక్కడైనటువంటి అంతిమ శరీరం వదిలేటప్పుడు తీసుకెళ్ళిన సంస్కారము, మన ద్వారా తీసుకెళ్ళిన సంస్కారము వాళ్ళకు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అప్పటి నుంచి. అది చెప్తున్నారు బాబా. అంటే బాబా మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోండి. మాస్టర్ త్రికాలదర్శి అయి సంకల్పాలని కర్మలోకి తీసుకువచ్చినప్పుడే ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా సంకల్పం రాగానే సంకల్పాన్ని చెక్ చేయండి. మాస్టర్ త్రికాలదర్శి స్టేజ్పై ఉండాలి. ఒకవేళ ఈ స్టేజ్పై స్థితిలో ఈ కర్మ చేస్తే ఈ కర్మ వ్యర్థం అవదు, వికర్మ అనేది ఉండదు. వికల్పం కథం అయితే వికర్మ కూడా కథం అయిపోతుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా.
సంపూర్ణ స్థితి ఎప్పుడు వస్తుందంటే సంకల్పం రాగానే సంకల్పాన్ని త్రికాలదర్శిగా అయి ఆలోచించి చేయాలి. అప్పుడు ఇంక వికల్పం అనేది జరగదని చెప్తున్నారు. అప్పుడే సంపూర్ణ స్థితిలోకి వచ్చేస్తారు. అర్థమైందా? అనుభవం అయిందా? సత్యం అంటే ఏం చెప్పారు బాబా? సంకల్పంలో ఏదైతే వచ్చిందో అసలు సంకల్పంలో కూడా వ్యర్థం రాదని చెప్తున్నారు బాబా. ఓకే, అదేవిధంగా మనసా మహాదాని అయ్యేవారు తమ దృష్టి, వృత్తి మరియు స్మృతి శక్తిదారిగా ఆ కొద్ది సమయం వాళ్ళకి శాంతిని అనుభవించి ఏం చేస్తుంది. ఎందుకంటే వారికి తమ పురుషార్థం ఉండదు. మీ ఎదురుగా వచ్చే వాళ్ళు ఇంక పురుషార్థం చేయరు, సమయం ఉండదు. కానీ మహాదాని శక్తి యొక్క ప్రభావం ద్వారా కొద్ది సమయం అనుభవం చేసుకుంటారు. ఎవరైతే మనసా మహాదాని అవుతారో వారు సంకల్పం చేయగానే సిద్ధి లభించేస్తుంది. అంత శక్తి వారి సంకల్పంలో ఉంటుంది. ఎవరికి? మనసా మహాదాని అయిన వారికి. కనుక మనసా మహాదాని సంకల్పాలు సిద్ధి పొందేవారిగా అవుతారు. ఎక్కడ కావాలంటే అక్కడ సంకల్పం స్థిరం చేయగలరు. సంకల్పానికి వశం అవరు. సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. ఏ సంకల్పాన్ని రచిస్తే ఆ సంకల్పము రచింపబడతాయి. ఎప్పుడు సంకల్పాన్ని వినాశనం చేయాలో, ఎప్పుడు వినాశనం చేస్తారో కనుక మహాదాని సంకల్పం రచన, వినాశనం, పాలన చేసే శక్తి ఉంటుంది. ఇది మనసు యొక్క మహాదాని మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క ప్రత్యక్ష స్వరూపము కనిపించాలి అంటున్నారు బాబు. మహాదాని అయ్యే వారికి విశేష ప్రాప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు చూసారా? మనసా మహాదాని ఆత్మ సంకల్పము సఫలం అయిపోతుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అంతిమ సమయంలో ధర్మపితలు కూడా బికారి రూపంలో మీ దగ్గరకు వచ్చి భిక్ష అడుగుతారు అంటున్నారు బాబు. ఎవరి దగ్గరికి వస్తారు? మనసా సంకల్పంలో మహాదాని అయిన ఆత్మ దగ్గరికి వస్తారు. మీ మనసులో ఎప్పుడు కూడా దానం ఇవ్వాలనే సంకల్పం తప్ప ఇంకేది ఉండకూడదు. తీసుకోవాలని కూడా ఉండకూడదు. ఇవ్వటమే తీసుకోవటం సంకల్పం మీకుంటే మీరు ప్రతి జన్మలో ఇతరులకు ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు బాబా సేవ చేశారు, 5000 సంవత్సరాలు ఇతరులకు సేవ చేయటం అనేది మీ జీవితంలో ఉండదు. మీకే సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు సంకల్పంలో మహాదాని అవ్వకుండా స్వార్థంతో కూడుకుని ఉంటే రేపు మీరు వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళుగా ఉంటే సత్యయుగం, సంగమయుగంలో, సత్య, త్రేత, ద్వాపర కలియుగాల్లో తీసుకునేవాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు తీసుకునేవాళ్ళుగా ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు.
అర్థమైందా? ఇప్పుడు ధనము, తనువు, మనసు, ధనం బాబా సేవలో అర్థం చేశారు మీరు. నిన్న చెప్పారు కదా బాబా మొన్న, సమయానికి ముందు అర్పణ చేస్తే 1,00,000 రెట్లు ప్రాప్తి. సమయానికి ప్రమాణం చేస్తే 1 ప్రాప్తి. ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా ఈ ఒక్క పాయింట్ ఆధారంగా సంగమయుగం ఆయుష్ ఎంత ఉందనేది మీ సంకల్పంలో రానివ్వకండి. అకస్మాత్తుగా అయిపోద్ది డ్రామా. అలా రానివ్వకండి. అలాగా ఎవరు చెప్పింది వినకండి మీరు. నేను అందుకే మిమ్మల్ని క్లియర్గా చెప్పాను, 1065 వాణీలు చదువుకోండి, బాబా మీకు అర్థం చేస్తారు. ఆన్లైన్లో క్లాసులు వస్తున్నట్టు బాబా అర్థం చేస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, త్యాగము, తపస్య, సేవ, ఈ 3 ధారణమూర్తులు అయినప్పుడే మీరు సంపూర్ణ మూర్తిగా అయిపోతారు. సంపూర్ణ జ్ఞానమూర్తిగా, సర్వగుణ సంపన్నమూర్తిగా అవుతారు అంటున్నారు బాబా. నిరంతరము త్యాగవృత్తి మరియు తపస్సుమూర్తి అయి ప్రతి సెకండు, ప్రతి సంకల్పము, ప్రతి ఆత్మకి సేవ చేయాలి. ఇది నేర్చుకోవటానికి బట్టీకి వెళ్ళండి అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళినా ఇది నేర్చుకోవాలంటున్నారు. త్యాగము, తపస్సు, సేవ, ఈ 3 కలిసి ఉండాలంటున్నారు బాబా. అర్థమైందా? త్యాగము, తపస్సు, సేవ. త్యాగం లేకుండా తపస్సు ఉండదంటున్నారు. తపస్సు లేకుండా సేవ చేయకూడదని చెప్తున్నారు బాబా. ప్రతి కర్మలో త్యాగము మరియు తపస్సు ప్రత్యక్షంగా కనిపించాలంటున్నారు బాబా. అప్పుడే సేవలో సఫలత పొందగలరు. కేవలము త్యాగం లేకుండా సేవాదారి అయి సేవ చేయడం ద్వారా
ఏదైతే మీరు ఆశించిన సఫలత పొందలేరు. కానీ సేవాదారిగా అవటంతో పాటు వెనువెంట త్యాగము మరియు తపస్సు మూర్తిగా కూడా అవ్వాలి. అప్పుడే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. కనుక సేవాదారిగా అవటం చాలా మంచిది. కానీ సేవ చేసే సమయంలో త్యాగము మరియు తపస్సుని మర్చిపోకూడదు. ఈ మూడు వెనువంట ఉండటం ద్వారా శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ లభిస్తుంది. సమయం తక్కువ, సఫలత ఎక్కువ. కనుక ఈ మూడు వెనువెంట ఉంచుకోండి. ఇది మంచిగా అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఎంత నాలెడ్జ్ఫుల్ అవుతారో అంత పవర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా అవుతారు. నాలెడ్జ్ఫుల్ ఆత్మ యొక్క గుర్తు ఒక్కొక్క శబ్దము పవర్ఫుల్గా మరియు ప్రతి కర్మ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఒకవేళ రెండింటిలో రిజల్ట్ తక్కువగా ఉంటే నాలెడ్జ్ఫుల్ అవ్వలేదు. అర్థమైందా? బాబా చెప్తున్నారు, ఏ సంస్కారం లేక స్వభావం వాళ్ళు అయినా, అంటే మీ ఎదురుగా ఎటువంటి సంస్కారాలు స్వభావాలు ఉన్నవాళ్ళు వచ్చినా, రజోగుని ఆత్మ అయినా, తమోగుని ఆత్మ అయినా, సంస్కారం లేక స్వభావానికి వశమైన ఆత్మ అయినా, మీ పురుషార్థంలో పరీక్షకి నిమిత్తమైన ఆత్మ అయినా, కానీ ప్రతి ఆత్మ పట్ల సేవ అంటే కళ్యాణం యొక్క సంకల్పం లేక భావన ఉత్పన్నం అవ్వాలి. మంచి పాయింట్ చెప్తున్నారు బాబా ఇక్కడ. మళ్ళీ చదివింటున్నారు చూడండి. ఏ సంస్కారం బాబా చెప్తున్నారు, ఏ సంస్కారము లేక స్వభావము కలిగిన వాళ్ళు అయినా మీ షణ్ముఖంలోకి మీ దగ్గరికి వచ్చినప్పుడు రజోగుని ఆత్మైన, తమోగుని ఆత్మైన, సంస్కారం లేక స్వభావానికి వశమైన ఆత్మైన, మీ పురుషార్థంలో పరీక్షకి నిమిత్తం అయిన ఆత్మ అయినా, కానీ ప్రతి ఆత్మ పట్ల సేవ అంటే అండర్లైన్ పాయింట్ చెప్పారు ఇక్కడ. కళ్యాణం యొక్క సంకల్పం లేక భావన ఉత్పన్నం అవ్వాలి. ఈ విధంగా సర్వాత్మలకి కళ్యాణకారి అంటే సేవాదారి అవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? త్యాగం ఏమి నేర్చుకోవాలో, తపస్సు ఏమి నేర్చుకోవాలి, మరియు సేవ ఎంతవరకు చేయాలి, వీటి మహానత అనుభవం చేసుకోవాలి. ఎవరైతే జ్ఞానము మరియు ధారణలో ఫలం పొందుతారో వారే ప్రతి పురుషార్థంలో ఉన్నత పొందుతారు. ఏ విధంగా అయితే ఇప్పుడు అందరి ఎదురుగా బ్రహ్మకుమారులు ప్రసిద్ధిగా కనిపిస్తారు, దూరం నుండి తెలుస్తుంది వీళ్ళ బ్రహ్మకుమారులు అని. ఇప్పుడు బ్రహ్మకుమారులతో పాటు తపస్సు కుమారుగా దూరం నుండి కనిపించాలి.
ఈ విధంగా అయి చూపించండి. ఎప్పుడైతే మన స్థితి మరియు మగ్న స్థితి అనుభవం అవుతుందో అప్పుడే ఈ విధంగా కాగలరు. తపస్వి మూర్తి అంటే బాబా చెప్తున్నారు చూడండి. సేవ అంటే బాబా చెప్తున్నారు వినండి. త్యాగం అంటే బాబా చెప్తున్నారు వినండి. త్యాగము అంటే ఎటువంటి స్వభావానికి లేదా ఎటువంటి సంస్కారానికి వశమైన ఆత్మ అయినా, లేదు తమోగుని రజోగుని ఆత్మలైన మీ సంకల్పంలో ఆ ఆత్మ యొక్క అవగుణాలు మీకు మనసుకు టచ్ అవ్వకుండా కళ్యాణకారి భావంతో ఉంటే అదే సేవ అంటున్నారు బాబా. త్యాగము అదే అంటున్నారు బాబా. తపస్సు త్యాగము రెండు కలిసి ఉన్నాయి అందులో. ఇతరుల అవగుణాలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా మీకు మనసులో కళ్యాణ భావన ఉండటం అనేది త్యాగం అంటున్నారు బాబా. అదే తపస్సు అంటున్నారు బాబా. అప్పుడు మీరు విజయ పందాలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఓకే, అప్పుడే మీకు ధర్మపితలది కూడా భిక్ష అడగటానికి విశ్వ సమ్మేళన వేదిక జరుగుతుంది కదా, అక్కడికి వచ్చేస్తారు. ఈరోజు బాబా మనకి కేవలము సేవాదారిగా నువ్వు పిలువబడుతూ త్యాగము కానీ తపస్సు కానీ లేకుండా సేవ చేస్తే నామదారి సేవదారి తప్ప ఫలితం ఉండదని చెప్తున్నారు. అర్థమైందా? ఓకే బాబా. ఈరోజు వేములవాడ అక్కడ సేవ జరిగింది. కాళేశ్వరంలో మిగిలిపోయిన బుక్స్ వరంగల్ వచ్చి వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళి అక్కడ అన్నయ్యలో సెలవు పెట్టి వాళ్ళు చేసే కార్యానికి వ్యాపార వ్యవహారాల్లో 5 అన్నలు వెళ్ళారు. వ్యాన్ కట్టించుకుని 10,000 పుస్తకాలు తీసుకెళ్ళారు. ఆ 10,000 పుస్తకాలు 2 లక్షల మంది వచ్చారట. ఇప్పుడు ఇంకా క్యూ ఉందని చెప్తున్నారు.
లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి వచ్చారు. 5 పంచి పెడితే పొద్దున్న 9 గంటలకు మొదలెడితే మధ్యాహ్నం 4 గంటలకి 10,000 పుస్తకాలు అవన్నీ. అంటే ఒక్కొక్కరు 2,000 పంచిపెట్టగలిగారు. అన్నయ్య అంటున్నారు, ఇంక బుక్కులు పట్టుకెళ్ళలేదన్నయ్య, ఇంకా పంచిపెట్టాలంటే ఇంకా ఆత్మలుంటే ఇంకా కనీసం ఇంకొక 10,000 కూడా అయిపోతుంది. క్యూ అటండి, ఎక్కడికో క్యూ ఉందటండి దర్శనం చేసుకోవటానికి. చూసారా, ఆ రోజు చాలా పెద్ద ఆర్డర్ వస్తుంది నీకు అనే మాటను తీసుకుని ఎవరు చెప్పింది మనం వినకుండా అక్కడికి 75,000 పుస్తకాలు పంపిన కారణంగా మిగిలిపోయి సఫలం చేయాలనే భావంతో వేములవాడ వెళ్ళినాయి. అదే అలా లేకపోతే జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్. వేములవాడ ఒక 2 సంవత్సరాల క్రితం చేశారు. సంకల్పం ఏమవుతుంది, అది అయిపోయింది కదా అనుకుంటాం మనం. కానీ కొత్త వాళ్ళు వస్తారు. అది బస్సులో రోజు ప్రయాణం చేసే వాళ్ళు వెళ్తారా, ట్రైన్లో వెళ్తారు, అలాగా కొద్దిమంది ఉంటారు. అలాగా చూడండి, బాబా ఆ రోజు 2 నెలల క్రితం, సుమారుగా 3 నెలలు అయిపోతుంది, శ్రావణ మాసం ముందు చాలా పెద్ద ఆర్డర్ వస్తుంది నీకు రేపు అన్నారు. ఆ మరుసటి రోజునే అక్కడ నిమిత్తాత్మ ఫోన్ చేసి చాలా సేవ అవుతుందని చెప్పారు. ఇంకో అన్నయ్య ఏం చేశారంటే, నువ్వు 10,000 పంపించమన్నారు. చెప్పాను కదా అన్ని విషయాలను. కానీ ఈ ముగ్గురు డైరెక్షన్లో బాబా డైరెక్షన్ తీసుకున్న కారణంగా ఈరోజు వేములవాడలో 10,000 పుస్తకాలు వెళ్ళటం కారణం ఏంటంటే, ఇక్కడ మిగిలిన అక్కడ దగ్గర కాబట్టి అలా పంపించారు బాబా. అదే మనం బాబా ఆజ్ఞ అనకుండా ఈ అన్నయ్య చెప్పింది, ఈ అక్కయ్య చెప్పిన తర్వాత కూడా అక్కయ్య కూడా సపోర్ట్ అవ్వలేకపోయారు కదా లాస్ట్కి వచ్చేటప్పటికి. ఉంటే ఈరోజు వేములవాడ చేయం, మనం వరంగల్ కూడా చేయం. ఆ రోజు బాబా ఆ మహావాక్యం చెప్పకుండా, ఆ టచింగ్ ఇవ్వకుండా ఉంటే ఏం చేస్తాం, ఒక 20,000 10,000 పంపిద్దాం. 10,000 అయిపోయిన వెంటనే మళ్ళీ పంపించేస్తాం. 2-3 రోజులు వెళ్ళిపోద్ది అక్కడికి. డైలీ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. అక్కడ నిలవుండిపోయిన కారణంగా ఇక్కడ పంపడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది. అలా లేకపోతే ఏం చేస్తాం, వేములవాడ ఇదివరకు చేశాను కదా వదిలేయండి అని అక్కడ 10,000 పంచి పెడతాం, ఆగిపోను. మళ్ళీ ఇక్కడ వరంగల్లో 6,000, కాళేశ్వరంలో 6,000, ఆ 12,000 పంచి పెడతాం కూడా ఆగిపోయాను. ఒకసారి చేసాం కదా అని ఒక విధమైనటువంటి భావన వచ్చేస్తుంది మనకి. కాబట్టి అన్నయ్యలు అంటున్నారు, మాకు ఒక అద్భుతం చేశాడు, కమాల్ చేశారు బాబా. ఉదయం 9 గంటలకు వెళ్ళాం, 5 వ్యాన్ కట్టించుకున్నాం, 10,000 పుస్తకాలు తీసుకెళ్ళాం. ఆ వ్యాన్ డ్రైవర్ కూడా మాకు ఉన్నారు, ఆయన కూడా పంచారు. 5 పంచితే 9 గంటల నుంచి 4 గంటల వరకు పంచుతానే ఉన్నారటండి. 7 గంటలు పట్టింది. మధ్యలో మరి ఒక్కొక్కరు వెళ్ళి భోజనం చేశారు ఏంటో కూడా నేను అడగలేదు. 7 గంటలు పట్టిందంట. అంటే దాన్ని బట్టి మనకి ఈ 5 ఒక్కొక్కరు 2,000 బుక్కులు పంచిపెట్టారు. క్యూ ఉందంటండి. ఏకంగా అతను చెప్తున్నారు, ఎన్నో కిలోమీటర్ల క్యూ ఉందని చెప్పారు. 2 లక్షల మంది వరకు వచ్చారటండి. ఆ క్యూలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళు. క్యూ ఎదురు జరుగుతుంటుంది, మళ్ళీ కొత్త వస్తుంటారు, అలాగే ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా వీళ్ళకి బుక్కులు అయిపోయినాయి. 4 గంటల వీడేపటికి బుక్కులు అయిపోయినాయి. అప్పటికి ఇంకా క్యూ ఉందంట. ఇప్పుడు 9-10 గంటల వరకు కూడా దర్శనం అవుతూనే ఉంటుంది, లేకపోతే క్యూ తరగదని చెప్పారు వాళ్ళు. అదే ఇప్పుడు బాబా మనకు చెప్తున్నది ఏంటంటే, సేవలో త్యాగం ఉండాలి, తపస్సు ఉండాలి, అప్పుడు సేవ చేయాలి. మనకి ఎంత ఖర్చు అయింది తెలుసునండి, ఆ 75,000 పుస్తకాలకి. 75,000 పుస్తకాలు.
నిన్న ఆర్య సంఘంలో వాళ్ళ కులం వాళ్ళు కార్తీక మాసం వనభోజనాలు పెట్టుకున్నారు. అక్కడ ఒక అన్నయ్య ట్యాక్సీ నడుపుకుంటున్నారు. బాబా పిల్లోడైన ఉద్యోగం పోయిందంట. ట్యాక్సీ కొనుక్కుని ఆయన నడిపించుకుంటే ఆయన 10 బస్తాలు తీసుకెళ్ళాడంట కారులో హైలీ ఇంపాసిబుల్ 10 బస్తాలు అంటే. ఆయన పైన క్యారియర్ వేయించుకోవాలనుకుంటున్నారట. బాబాది 10 బస్తాలు ఎలా పట్టుకెళ్తాం? ఒక్కో బస్తా 40 కేజీలు. అప్పుడు 5,000 పెట్టి క్యారియర్ వేయించేసుకుని వచ్చి 2 గంటలకల్లా అక్కడికి ఆర్య వైశ్య ఆ భోజనాల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కొంతమంది వెళ్ళారు. మొత్తం మీద అక్కడ 2,000 బుక్కులు పంచిపెట్టేశారు. వాళ్ళు అంటున్నారట, అమ్మా నేను కోటి పుస్తకాల దీపోత్సవంలో తీసుకున్నానని కొంతమంది తీసుకున్నానని చెప్పారట. చూసారు ఎలాగొచ్చేసిందో? తీసుకున్నాం అని. మిగిలిన పుస్తకాలు వాళ్ళ దగ్గర దాచుకుని మళ్ళీ ఏదైనా ప్రోగ్రాం వచ్చినప్పుడు పంచిపెట్టేస్తారు. ఈరోజు 10,000 మందికి 7 రోజుల కోర్సు వెళ్ళిపోయింది. ఒక్క రోజులో 10,000 మందికి సత్యమైన జ్ఞానము పుస్తక రూపంలో, పుస్తకమే ఒక టీచర్గా వెళ్ళి వాళ్ళ హృదయాల్లో కూర్చోపెట్టేస్తుంది జ్ఞానం. ఎంత గొప్ప సేవబాబా మనకు ప్రసాదించారు. అప్పుడు ఆ అన్నయ్య కారు అద్దెకి నడుపుతున్న అన్నయ్యకి ఒక అక్కయ్య, అన్నయ్య 5,000 ఎట్టి క్యారియర్ వేసుకున్నావు కదా పైన, ఎప్పటి నుంచి వేసుకోవాలనుకుంటున్నా బాబా పుస్తకాలతో ఓపెన్ చేయాలని. అది కారుకి మించి వెయిట్ అండి. అది ఒక్కో బస్తా 40 కేజీలు, 10 బస్తాలు 400 కేజీలు. 5 ఎక్కారు మళ్ళీ. 400 ప్లస్ 5 60 చూసుకున్నా 300, 700 కేజీలు మోయలేదండి. అది అన్లోడెడ్ వెయిట్ అంటారు దాన్ని. నేను అదే చెప్పాను మీకు, బాబా సేవ చేసే వాళ్ళ వాహనాలని మీ శక్తి కిరణాలతో నడిపించండి అన్నాం కదా బాబాతోటి. అక్కే అంటున్నారు, చాలా స్లోగా ఎల్లాకి వెళ్ళింది అన్నయ్య, కానీ ఈ అన్నయ్యకి తపన అక్కడ అయిపోతాయేమో అని తీసుకెళ్ళారు. ఆయన ఏమీ బాధపడలేదు, ఎవరు కూడా అలాగ వేసుకోరు అన్నారు. అదే అన్నమాట. ఇక్కడ తపన అంటే అది, తపస్సు అంటే అది, సంకల్పం అంటే అది. ఇంకా అన్నయ్యలు ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ఆ అన్నయ్యకి నాకు బాబా సంకల్పం చేశారు. ఒక 30,000 అంత అప్పు, అదే ఫైనాన్స్ కట్టుకున్నాడంట. చాలా శ్రేష్టాత్మ. అప్పుడు అక్కే అన్నారంట, అన్నయ్య డీజిల్ ఖర్చు ఇచ్చేశారు, ఇంకా ఎక్కువ ఒక 500 ఎక్స్ట్రా కూడా ఇచ్చారట. క్యారియర్ కూడా ఒక 1,000 రూపాయలు ఇస్తాను అన్నయ్య, బాబా బుక్కులు వేసావు కదంటే ససేమరా తీసుకోలేదట అన్నయ్య. అదే ఇక్కడ మీకు చెప్తున్నాను నేను. త్యాగం అంటే ఆయన సంకల్పంలో బాబా పుస్తకాలు వేయాలి ముందు క్యారియర్కి అనుకున్నాడు. అక్క 1,000 రూపాయలు ఇస్తా అన్నారు, తీసుకోలేదు ఆయన. సంకల్పము ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి అక్కడ. అప్పుడు బాబా ఆ నెంబర్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా సేవకి ఎవరైనా వెళ్ళాలంటే ఆ అన్నయ్యని ఫోన్ చేసి కేకేసుకుని వెళ్తే హైదరాబాద్లో మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అటువంటి అన్నయ్యలు చాలా కోట్లలో కొద్దిమందే ఉంటారు. అతనికి 30,000 అప్పుండి, ఉద్యోగం పోయి, బాబా పిల్లవాడిగా ఉండి, ఒక చిన్న టాటా ఇండికా కారు క్యాబ్గా తిప్పుకుంటూ ఎల్బీ నగర్లో ఉంటారంట ఆయన. బాబాకి
అంత దూరం నుంచి దిల్కుష్ నగర్ వచ్చి అక్కడ మళ్ళీ లోడ్ చేసుకుని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ భువనగిరిలో అక్కడ అన్లోడ్ చేసుకుని ఆ అక్కయ్య కూడా వచ్చారు. భువనగిరి అక్కయ్య గారు కూడా సేవ చేసుకున్నారు. ఇన్ని రకాలుగా ఎంతమంది త్యాగం ఉంది అక్కడ. బాబా మన చేత 10,000 పుస్తకాలు పంపించారు. 10,000 పుస్తకాలు అంటే 50,000 రూపాయలు ఈరోజు. అక్కడ ఒక అక్కయ్య ఏమో ఇడిపించుకున్నారు 1800 పెట్టుకుని బుక్స్. ఇంకో అక్క ఏం చేశారంటే ఈ అక్క రావటానికి వీలు లేకపోయింది, ఇంట్లో హస్బెండ్ లేరు కాబట్టి పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆ అక్కయే సంకల్పం చేశారు, ఇలాగ ఉందన్నయ్య అక్కడ సేవ చేయాలని. కానీ మళ్ళీ ఆ అక్కయ్య హస్బెండ్ ఆ ఊళ్ళో ఎక్కడికో ఊరు వెళ్ళిపోయారు, పిల్లల్ని చూసుకోవాలని చెప్పి ఈ అక్క ఆగిపోయారు. బాబాకి తెలుసు, త్రికాలదర్శి కదా, ఆగిపోతారని తెలుసు బాబాకి. అందుకు మళ్ళీ ఇంకో అక్కకి ఫోన్ చేసింది అక్కయ్య, అంతకుముందు 2-3 రోజుల క్రితం. నేను వస్తాను అక్కయ్య సేవకు అన్నారు. ఆ అక్కయ్య మళ్ళీ ఇంకో అక్కకి ఫోన్ చేశారు. ఆ అక్కయ్య అన్నారు నేను వస్తాను అక్కయ్య, కారు క్యాబ్ కట్టించుకుందాం అన్నారు. అలాగ ఒక్కొక్కరిలో త్యాగం ఉండాలి, సంకల్పం ఏకరసంగా ఉండాలి. బాబా ఏమన్నాడు, మధువనం అంటే ఏంటన్నారు, సంకల్పాలు ఏకరసంగా ఉండి మధురత కలిగి బేహద్దు వైరాగ్య వృత్తి కలిగి ఉంటే అదే మధువనం, అక్కడికి నేను వస్తానన్నాడు బాబా. వీళ్ళ సంకల్పాలు ఏకరసంగా ఉన్నాయి, మధురంగా మాట్లాడుకున్నారు. ఓకే, ఆయనేమో క్యారియర్కి కారు పైన వేసే క్యారియర్కి 5,000 ఇవి బాబా బుక్కులు పెట్టుకోవాలి అని గబగబా వేయించుకుని పొద్దుట ఆయన 1,000 రూపాయలు ఇంకో అక్క ఇస్తానన్నా కూడా తీసుకోలేదంటే అక్కడ వైరాగ్య వృత్తి ఉంది, త్యాగం, అక్కడ వైరాగ్యం ఉంది. చూడండి ఆ సేవలో ఎంత కలిసిందో చూడండి. సంకల్పాలు ఏకరసంగా ఉన్నాయి, బేహద్ వైరాగ్య వృత్తి ఉంది, మధురత ఉంది. ఈరోజు వేముల వాళ్ళ అవే సేవ అక్కడ బాబా పంపించారు. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళి, వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళి. అదే మనకి శ్రావణ మాసంలో ఆ 40,000 పుస్తకాలు మిగలకపోతే లిమిటెడ్గా పంపించామనుకోండి, బాబా చెప్పింది రేపు పెద్ద ఆర్డర్ వస్తుంది నీకు అని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడారు నాకు మరుసటి రోజుని. ఈ 3 ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో సతమతం అయిపోతూ ఉంటే బాబా అన్నారు, ఈ 3లో నేనే గొప్పవాణ్ణి కదా అన్నారు. ఓకే అన్న. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, బాబా ఆజ్ఞకి ఎప్పుడు కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాక్యాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మీకు టచింగ్ వస్తే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? అదే మనం లిమిటెడ్గా ఒక అన్నయ్య ఏం చెప్పాడు, 10,000 పంపన్నయ్య, అయిపోయిన తర్వాత మళ్ళీ పంపింది కానీ అంటే అబ్బే కాదు, ఆ ఎక్కేది కూడా కాదు, బాబాది అనుకున్నాను. అక్కడ మిగిలిపోయింది కాబట్టి బాబా ఆజ్ఞలో మిగిలిపోయినా మళ్ళీ నెలకు అద్దె కట్టాం. అక్కడ పక్కన సెంటర్ ఉంది, బ్రహ్మకుమారి సెంటర్, కాళేశ్వరంలో సెంటర్ ఉందండి. అబ్బాయి అందులో పెట్టుకోవడానికి వీల్లేదని తీసుకొచ్చారు పాయింట్. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని వ్యతిరేకతలు. ఆయన ముందు ఏది పనిచేయలేదు, ఆయన ముందు అన్నీ కూడా పక్కదారికి వెళ్ళిపోయినాయి. ధనం ఖర్చు అయింది, కొంచెం ధనం ఖర్చు అయినా సఫలత కంఠహారం అయింది. ఇంకో అన్న ఏం చేశారు, అక్కడి నుంచి వచ్చే పుస్తకాలన్నీ నాకు పంపేయండి అని మళ్ళీ ఆ ధన సహయోగం కూడా, ఆ ఖర్చు కూడా బాబా బేరు చేయించారు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈ విషయాలన్నీ కూడా నామదారి సేవాదారిగా అవ్వకండి, మనస్ఫూర్తిగా సేవాదారిగా అవ్వండి. అందులో త్యాగం చూపించండి, అందులో తపస్సు చూపించండి. అప్పుడు మీరు బాబాని ప్రత్యక్షం చేసేస్తారు అని చెప్తున్నారు. కళ్ళకద్దు తీసుకున్నారు అన్నయ్య, క్యూలో బుక్కులు ఇస్తుంటే
ఐదుగురు కలిసి 9 గంటలకు మొదలెడితే 4 గంటలకి అతి కష్టం మీద అయిందన్నయ్య, అయిపోయింది బుక్ అని మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, ఇంకా 9 గంటల వరకు క్యూ ఉన్నదన్నయ్య. 2 లక్షల మంది వచ్చారని చెప్తున్నాడు ఆయన. అనేక జిల్లాల నుంచి, తెలంగాణ అనేక జిల్లాల నుంచి వచ్చారని చెప్తున్నారు బాబు. నాకు సంకల్పం వచ్చింది, అన్నయ్య అవసరమైతే స్పీడ్ ఉంటే మళ్ళీ ఇంకొక వ్యాన్ ప్రొవైడ్ చేసి రెడీగా ఉంచుకుని మీరు రాకుండా ఇక్కడ ఎగుమతి చేసేలాగా పంపించేయమని సంకల్పం నాకు ఇచ్చారు బాబా. కానీ పంచేవాళ్ళు లేరండి. పంచేవాళ్ళు కనీసం 10 మంది ఉండాలి అటువంటిప్పుడు. ఒక్కళ్ళు 2000 పంచారు అక్కడికని. 2000 బుక్కులు పంచి పెడతామంటే ఎంతో ఓర్పు ఉండాలి. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఎప్పుడైనా మీకు హైదరాబాద్ లెవెల్లో సేవ చేసుకుంటాం అన్నయ్య, మేము పల్లెటూరు వెళ్తాం, మేము పంచిపెట్టుకుంటాం అన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, ఆయన్నే నెంబర్ ఇస్తాను. చక్కగా ఆయన్నకి ఏదో రోజువారీ అద్దె ఇచ్చేసి ఆయిల్ కొట్టించుకోండి. నమ్మకస్తుడు, నిమ్మదస్తుడు, ఓర్పు గలవాడు, సత్యమైన సంకల్పం కలిగిన వాడు, అప్పుల్లో ఉంటూ కూడా బాబాకి సహయోగి ఆత్మ, అప్పుల్లో ఉంటూ సహయోగి ఆత్మ. ఎవరైనా డబ్బులు ఇస్తారంటే వద్దంటారా? ఆ క్యారియర్కి చెప్పండి. అంత లోడ్ ఎవరైనా వేసుకుంటారా? 400 కేజీలు బరువు మనిషి అయితే అటు ఇటు కదులుతూ కొంచెం రిలీఫ్ ఉంటుంది. దీనికి స్టాగ్నెట్ అయిపోద్ది లోడు. 5 రక్కాయలు ఎక్కారు, బండి లాగలేక స్లోగా వెళ్ళిందంటండి. అప్పుడు నాకు బాబా అనుభవం చేశారు, నీ చేత నేను సంకల్పం చేయించాను కదా, సేవాదారుల యొక్క సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా అన్నావు కాబట్టి అవి నడిచినాయి. లేకపోతే ఏదైనా ఆగిపోద్దండి, యాక్సిల్స్ ఇరిగిపోతాయి, టైర్లు కూడా తట్టుకోలేవు. బాబా అద్భుతం చూసారా, ఎంత అద్భుతం జరిగిందో. ఎప్పుడు కూడా మీరు త్యాగం లేకుండా అసలు మీరు బాబా పిల్లలుగా కూడా అవినా కూడా మీకు ఏమి ఉపయోగం లేదు. బాబా పిల్లలు ఇప్పుడు నేను చెప్పకూడదు, 70 నుంచి 80% ఎలా ఉన్నారంటే, మేము ఈ ఆహార విహార వ్యవహార నియమాల్లో ఉన్నాం, మేము స్వర్గం వచ్చేస్తాం. అక్కయ్య గారు ఉంటున్నారు కాబట్టి నెలకింత వేయాలని ఎలాగ ఈ లెక్కల్లో చేసుకున్నారు. ఈరోజు అవన్నీ కూడా అవి కథం అయిపోతే ఉండవండి. ఇంకా ఆ బాబా లెక్కల ప్రకారం సత్యమైన పిల్లల్నే పెడతారు. ఎంత త్యాగం ఉండాలో చూడండి, ఎంత తపస్సు ఉండాలో చూడండి. అప్పుడు సేవ మీకు ముందే నడిచేస్తుందండి. మళ్ళీ ఇప్పుడు కరీంనగర్లో మొత్తం అప్పటికి మనం కొంచెం ఇంచుమించు 40,000 20,000 బుక్కులు ఎన్ని వెళ్ళినాయి కదా, అవి మళ్ళీ ఇప్పుడు పేపర్లో ఒక 5,000 బుక్కులు పెడుతున్నారు. రేపు ఎల్లుండిలో పెడతారు. అక్కడ అన్నయ్యలు కూడా అంతంత మాత్రమే ఆర్థికంగా ఉన్న వాళ్ళు. ఇంకో అన్నయ్య సహయోగి అయిపోయారు ఆ బుక్కులకి, పేపర్లో పెట్టించేయండి అన్నయ్య అని. ఎంతమంది త్యాగంతో ఈ సఫలం పొందుతున్నాయి, ఎంతమంది త్యాగి ఆత్మలతో సఫలం పొందుతున్నాయి. ఎంతోమంది రిజెక్ట్ చేసిన ఆత్మల్లో కూడా ఎదుర్కొని సఫలం పొందుతున్నాయి. కాబట్టి ఈరోజు వాణి ప్రకారం ఏం చెప్పారు బాబా, స్వభావానికి వశమైన ఆత్మైన
తన సంస్కారానికి, చెడు సంస్కారానికి వశమైన ఆత్మైనా, ఎటువంటి స్వభావానికి వశమైన ఆత్మైనా, రజోగుని ఆత్మైనా, తమోగుని ఆత్మైనా, నీకు పరీక్షగా నిలబడే ఆత్మైనా, నీ సంకల్పంలో కళ్యాణకారి భావన తప్ప ఇంకేమీ రాకూడదు అన్నాడు. అది త్యాగం అంటే అంటున్నారు బాబా అక్కడ. ఇప్పుడు అన్నయ్య ఆ కారు వేసుకొచ్చిన అన్నయ్యకి ఉన్నాయి లేవు ఈ లక్షణాలన్నీ? మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి కదా. బాబా ఏం చెప్పారు? సంకల్పంలో కూడా కళ్యాణకారి భావన ఉండాలి తప్ప అవగుణాలు చూడకూడదు. అదే హైదరాబాద్లో ఇంకా ఉన్నారు బాబా పిల్లలు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లిమిట్లో ఉంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సహయోగం చేయాలో అంతవరకు చేశారు, ఇంక ఫర్దర్ చేయట్లేదు. ఇంక వాళ్ళని బాబా ఏం చేశారంటే అంతంత మాత్రమే ఉంచుకున్నారు. వాళ్ళ మీద కూడా నెగిటివ్ పెట్టుకోలేదు మేము, వాళ్ళ శక్తి అంతే అనుకున్నాం. బాబా మళ్ళీ మనల్ని ఇంకొకరిని తీసుకొచ్చేసారు. ఒకళ్ళు వెళ్ళిపోతే 10 మంది వస్తారంటారు బాబా. ఇంకా అదిలో చేసిన ఆత్మలు ఉన్నారు అక్కడ కూడా. వాళ్ళు ఇంక చేయలేమన్నాయి, మేము మాకు వర్కులు ఉన్నాయి, మాకు లౌకిక పనులు ఉన్నాయి అన్నిటి స్టేజ్కి వచ్చేసారు. ఓకే, అర్థమైందా? నిన్న బాబా ఏం చేయించారంటే మాకు అమలాపురంలో మా అన్నయ్య గారు అబ్బాయి కూడా హోమియోపతి షాప్ పెట్టుకుని జనాల విందు. ఫస్ట్లో మీకు నేను చెప్పాను ఎపిసోడ్లో, ఫారెన్ మందులు మిగిలిపోయినాయి తీసుకోమని మార్టేరు రాజమండ్రి వెళ్ళాను, వాళ్ళు తీసుకోలేదు. బాబాయ్ 2 ఉండిపోయినాయి, కణా మందులన్నీ కూడా అమ్మేశాం, షెల్టర్స్ కూడా, షెల్స్ కూడా, అది అరలు కూడా ఉండేది కూడా అమ్మేశాం. ఈ 2 ఉండిపోయినాయి బాబాయ్ని. రాజమండ్రి నుంచి నేను పట్టుకుని వస్తుంటే కంటెంప నీరు వస్తుంది అన్నమాట, నాకు ఎవరు తీసుకోలేదు బాబాయ్ అని. అప్పుడు బాబా ఎదురుగుండా ఒక జ్యోతి స్వరూపం కింద వచ్చి, బచ్చన్ నీకు ఈరోజు ప్రతి జన్మలో నువ్వు ఎక్కడ జన్మ తీసుకున్నా ప్రతి జన్మలో ఆర్థికంగా భేదవాడగా ఉండేటువంటి స్టేజ్ నీకు పోయింది, కోకొల్లలుగా ఉంటుంది నీకు ధనం ఏంటి అన్నీ కూడా అని చెప్పారు బాబా. అప్పుడు నేను అన్నాను, బాబా నాకు భవిష్యత్తు గురించి నాకు అవసరం లేదు, భవిష్యత్తులో ఏదో పొందుతానని కూడా నేను ఆలోచించట్లేదు, నువ్వు లేకుండా భవిష్యత్తు కూడా నాకు అవసరం లేదు. కానీ 2 మందులు కూడా అయిపోవాలి అంటే మేము ఎన్ని అమ్మేసి మధువనం వెళ్ళి తపస్సు చేసుకుని కొన్నాళ్ళు ఉండాలని మళ్ళీ వచ్చేయాలని ప్లానింగ్ ఉంది. అదంతా తర్వాత చెప్తాను మీకు. అప్పుడు నేను వచ్చేసాను, రాత్రి 12 అయింది, అమలాపురం వచ్చేసాను రాజమండ్రి నుంచి. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. 12 అయిన తర్వాత నిద్రపోయాను నేను. రావులపాలెంలో ఒక ఆయనకు హోమియోపతి స్టోర్స్ ఉంది. ఆయనకి తెలిసింది ఇలాగ ఆయన స్టోర్స్ తీసేస్తున్నారు, భగవంతుడి సేవ కోసం వెళ్ళిపోతున్నారు అని. ఆయన అమలాపురానికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ముమ్మిడివరం ఉంది, అక్కడ ఏదో పెళ్ళికి వచ్చారు ఆయన. వస్తూ మనకి బెల్ల కొట్టారు ఆయన. అమలాపురంలో రాత్రి 12 అవుద్ది. చూడండి, అప్పుడు బెల్ల కొట్టొచ్చా కొట్టకూడదని కూడా లేకుండా బాబా, నేను అన్నాను కదా రేపు ప్రతి జన్మలో నాకు కోట్లాది ధనం ఉన్నా ఏమున్నా ఈ మొత్తం మీద ఈ మందులు నీ సేవకు ఉపయోగపడాలి అంతే, లేకపోతే అరంచిపోతాయండి. అవి హోమియోపతి మందులు అరంచిపోతాయి. మనం మధువనం వెళ్తున్నాం, మళ్ళీ వచ్చా ఇంకా ఆస్తులు ఉన్నాయి అంటే అప్పుడు బాబా చెప్పారు కదా, వచ్చేసాం. వచ్చి బెల్ల కొట్టాడు ఆయన. ఏమని సారీ ఏమనుకోకండి, నేను ఇలా పెళ్ళికి వెళ్తున్నాను, మళ్ళీ రావులపాలెం నుంచి రావాలంటే చాలా దూరం, 35 కిలోమీటర్లు రావాలి కదా అమలాపురం,
మీరు మొత్తం మందుల షాపులో ఏమేమి ఉన్నాయో నేను కూడా కొనుక్కుంటానంటే ఈ 2 మందులే ఉన్నాయి అన్నానండి. అయితే నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. నేను తెల్లారేటప్పటికి వస్తానండి, పెళ్ళది చూసుకుని వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్తానన్నాడు. ఓహో బాబా అనుకున్నాను. రాత్రి 12 గంటలకు ఎవరైనా బెల్ల కొడతారని ఆ టైంలో కొట్టరు. ఓకే అన్నారు. పొద్దున్న వచ్చారు ఆయన. ఆ 2 మందులు తీసుకున్నారు. ఆ 2 మందులు ఆ రోజులు 5,000 రూపాయలు వాల్యూ. అమెరికా తోటి, జర్మనీ తోటి ఫైల్ ఏరియాకి మీద పనిచేస్తాయి. ఆయన కొంచెం సామాన్యుడు కాబట్టి కొద్దిగా లేటుగా ఇస్తానన్నాడు. సరళ పట్టుకెళ్ళాను. ఈ మడత మంచం ఉంది ఎవరిదన్నాడు. వెనకాల మనకు కొంచెం చిన్న రూమ్ కింద ఉండి ఎప్పుడైనా రెస్ట్గా ఉంటే అక్కడ పడుకునేవాడిని నేను. మధ్యాహ్నం 12 అవన్నీ మంచి ఎండలో కూడా షాప్ తీసి ఉండేది. వెనకాల నిద్రపోయేవాడిని. పై మేడ మీదకి వెళ్ళటం ఎందుకులే. ఆ మంచం అమ్మేస్తారా అన్నారు. ఇంకా బీరువాలు చిన్న చిన్న బీరువాలు ఉండిపోయినాయి, అమ్మేస్తారా అన్నాడు. ఓకే అన్నాను. అన్ని పట్టుకెళ్ళిపోయాను. ఎందుకు చెప్పానంటే ఆదిలో అలా చేయించారు బాబా మా చేత. ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళినప్పుడు ఇంక వైద్యం నాకు ఇంట్రెస్ట్ లేదు బాబా, పెద్దగా చేయటానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు. మనకి ఏదైనా ఉంటే నువ్వే సలహా చేస్తే ఆ మందు వేసుకోమంటున్నావు, సరిపోతుంది. ఈ బట్టీలు కూడా అంతే, ఏం జరుగుతాయో చెప్పలేము. అది 2 నెలల నుంచి జరుగుతున్నాయి. ఈ మందులు కూడా సంకల్పం ఇచ్చారు బాబా. చాలా మట్టికి ఏదో కొద్దిగా లిమిట్గా నువ్వు ఉంచుకుని మిగిలినవన్నీ కూడా అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చామంటే ముందు రోజున ఫోన్ చేశాను. నాన్న ఇలాగా నాకు ఇంక వైద్యం నేను 16, 17, 18 బట్టీలో చేసేవాడిని. ఎవరైనా వచ్చి అన్నయ్య నీ చేతితో ఇచ్చి తగ్గుతుంది అంటున్నారని చెప్పి అనేవారు, దానికి ఇచ్చేవాడిని. కొంచెం ఈ మందులు నువ్వు తీసుకుంటావంటే ఓకే పట్టుకొచ్చే చిన్నానా అని చెప్పారు ఆయన. పట్టుకెళ్ళిపోయేటప్పటికి ఆయన చెప్పన్నారు, నువ్వు కొలతలు అవన్నీ వేసుకుని చేసుకో అంటే, నువ్వు ₹1 ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు నాకు, నువ్వు నా భగవంతుడి కార్యం కదా అన్నారు. ఇంకా లెక్కలేదనుకోండి, ఇచ్చేసాం. అప్పుడు బాబా చెప్పారు, ఆదిలో జరిగింది మళ్ళీ అంతిమంలో జరుగుతుంది, చూసుకో జాగ్రత్తగా అన్నారు బాబా. అర్థమైందా మీకు? ఇంకా నా దగ్గర ఒక 20,000 రూపాయలు సరుకు ఉంటుంది. నేను నా సొంతానికేనండి ఈ 16, 17, 18 బట్టీకి అన్నయ్య నీ చేతితోటి ఇవ్వండి అన్నయ్య, బాబా స్మృతిలో ఇవ్వండి అన్నయ్య, నాకు వద్దమ్మ తల్లి, బయటికి వెళ్ళి చేసుకోండి, దేహానికి వైద్యం నాకెందుకు, వదిలేసింది మళ్ళీ నేను చేయకూడదంటే, అప్పుడు నాకు గురించి తెచ్చుకున్నాయి, మన ఇంట్లో గురించి తెచ్చుకున్నాయి కొంచెం ఎక్స్ట్రా తెచ్చి వీళ్ళకి ఇచ్చివ్వండి అన్నమాట అండి. సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి అందరికి అద్భుతంగానే తగ్గిరి రిజల్ట్ వచ్చి. ఇంక నేను బాబాతో చెప్పాను, నాకు ఇంకా అవి కూడా వద్దు. బాబాయ్ ప్రేరణ ఇచ్చారు. పిల్లలు అన్నారు, ఫోన్లో డాడీ ఉంచండి, ఎందుకంటే నేనేం సైలెంట్గా ఉండి ఇచ్చేసాం. అది ఎంత రానివ్వండి అంటే అప్పుడు బాబా చెప్తున్నారు, ఆదిలో జరిగేది అంతిమంలో జరుగుతుంది, గుర్తించుకో. నువ్వు సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోద్ది. అకస్మాత్తు, ఎవరు రెడీ, చాలా కాలం యొక్క అభ్యాసం, ఈ 3 గుర్తించుకో అని చెప్పారు బాబా. అప్పుడు నేను అన్నాను, బాబా నీ ఇష్టం, నువ్వు ఎలాగా ఇదివరకు తెర వెనకాల ఉండి తోలు బొమ్మలు నడిపించేవారు, ఆ బొమ్మలకు చైతన్యం లేదు, అలా నడిపించి బాబా అని సంకల్పం చేసుకున్నాను. ఆయన ఫోన్ చేసి పొద్దుట, చిన్నాన్నగారు మీరు అవన్నీ ఎందుకని నాకు ఎంతో చెప్పాను. అయ్యో నేను కూడా లెక్కేసుకోలేదయ్యా, ఎక్స్ట్రా ఎక్కువ చాలా ఉన్నాయి కానీ నీకు ఇచ్చాను, అంతేగాని నేను కూడా లెక్కలు వేసుకోలేదంటే చెప్పండి అన్నారు. సరే ఆ సీసాలు ఒకసారి వాట్సాప్లో పెట్టు, అవి ఎంత ఉన్నాయో తెలియదు నాకు, దాని మీద రేట్ ఎంత ఉందో తెలియదు, ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు, కొంత వాడాం కదా, దాన్ని బట్టి రీజన్గా చేస్తే అంటే అవన్నీ నాకు ఎందుకండి, మీరు ఎంతని చెప్పండి, ఎంతని చెప్తే నీకైనా నష్టం వచ్చేస్తుంది, లేకపోతే బాబాకైనా నష్టం వచ్చేస్తుంది, 2 రోజులు ఆగి చూసి చేద్దాంలే అని చెప్పాను. అలాగా ఇక్కడ ఏం చెప్పారు బాబా, సేవలో త్యాగము తపస్సు లేకుండా అస్సలు నీకు సేవ సఫలత రాదు అని క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా. అటువంటి సంకల్పంలో విశ్వకళ్యాణం ఇమిడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది అయిపోద్ది. ఇప్పుడు మేము అమలాపురం వెళ్ళాం, కనీసం 200 కిలోమీటర్లు వచ్చేస్తుంది.
85 ఇంకా తిరిగింది అది కలిసి. 200 ఇంటూ ఈరోజు డీజిల్ పెరిగిపోయింది కాబట్టి కిలోమీటర్కి రూ. 7 ఎంత పడుతుంది? రూ. 1,400 ఖర్చు అవుద్ది మాకు సుమారుగా. నేను ఒకటే అనుకున్నాను, బాబాయ్ ఈ మందులు అమ్మేస్తే ఆ డబ్బులు మిగులుతాయి కదా, చాలు మనకి అనుకున్నాను. అవి సుమారుగా ఒక రూ. 4,000 రూ. 3,000 సరుకు ఉంటుంది అది యావరేజ్ అని. అది ఇక్కడ త్యాగం అంటే ఏంటంటే స్థూలం ఉండాలి, సూక్ష్మం ఉండాలి. అక్కడ ఏంటి 1,400 ఖర్చు అవుతుంది అక్కడ. అది ఇంపార్టెంటు. ఛానల్ అవింది వెళ్ళి అందరికి రావాలంటున్నారు. మా వదిన గారి శరీరం మీద వెంకటేశ్వర స్వామి ఆవిడని కూడా చూడాలి, పెద్ద వయసు వచ్చేసింది ఆవిడికి. అన్నయ్య గారు చనిపోయినప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడైనా వెళ్తే బాగుంటుంది అని సంకల్పం ఇచ్చారు బాబా. ఆ సంకల్పంలో ఇక్కడ కళ్యాణం జరగాలి. నా బాబా ఆలోచన నేను అదే అన్నాను, ఎందుకు బాబా ఈ మందులన్నీ కూడా ఇంటికి చాలా మట్టుకు ఇచ్చేద్దామని. 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది వెళ్ళి రావటానికి. అలాగే ఎందుకు నేను చెప్తున్నా అంటే నా గొప్ప మీ గొప్ప ఇంకోటి గొప్ప అని కాదు. అక్కడ మీరు నేర్చుకోవాల్సింది శివబాబా ఒకరిని ప్రాక్టికల్గా ఈ లోకంలో చూపించినప్పుడు మీరు కాపీ చేసేయాలి, వెంటనే మీరు కూడా త్యాగం చేసేయాలి. అందుకే విశేషతను పొందిన ఆత్మనే గుణగానం చేయటం కాదు, విశేషత ఇచ్చిన వాటితో గుణగానం చేసుకుని మీరు కూడా త్యాగి అయిపోవాలి. అప్పుడు విశ్వ కళ్యాణం అయిపోద్ది. బ్రహ్మ గొప్పవాడే, వినాశనం విందా? మా అమ్మ గొప్పదే, వినాశనం విందా? అవలేదు. కాబట్టి త్యాగం లేకుండా భాగ్యం రాదు. ఈరోజు అన్నయ్యలు కూడా ఎంత త్యాగం, వాళ్ళు అంటున్నారు మాకు అద్భుతం చేశాడు బాబా, మిరాకిల్ చేశాడు బాబా, చాలా గొప్పగా చేయించారు బాబా. మా 5 శాతం డ్రైవర్ అంటే ఆయన కూడా ఉండిపోయి పనిచేసాడంటే పుస్తకాలు. మనం అంటాం ఏమని, అబ్బెబ్బే బాబా పిల్లలే పంచాలంటాం. ఎప్పుడు అలా అనకూడదండి. మనం మనసున్న వాళ్ళందరూ బాబా పిల్లలే, మనసు లేని వాళ్ళు బాబా పిల్లలే, కానీ బాబాకు దూరంగా ఉంటారు, బాబా కూడా వాళ్ళకి దూరంగా ఉంటాడు. జ్ఞానంలో ఉన్న పిల్లలైనా అజ్ఞాని పిల్లలైనా మనసు లేని వాళ్ళ దగ్గర దూరంగా ఉంటాడు ఆయన. ఒకటే గుర్తించుకోండి. వీళ్ళ దూరంగా ఉండటం కాదు, ఆయన దూరంగా ఉంటాడు. మనం బాబా పిల్లలని చెప్పి మనకు దగ్గర ఏముండడు ఆయన. మనస్సు మొన్న ఏం చెప్పారు బాబా, మీకు ధనం కావాలి, నాకు మనసు కావాలన్నాడు ఆయన. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి పాయింట్స్ చెప్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివతండ్రి సర్వ మానవాళ్ళని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి ప్రభు. మరియు కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ యొక్క శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగముకు అలవాటు ప్రసాదించండి. మరియు వాళ్ళకి మీరిచ్చే సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి. ఆ శక్తి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా పరివర్తన చేసేస్తుంది. ఇది పరమశివుడు చెప్పిన సత్యము, స్వచ్ఛమైన టచింగ్ ఇది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వేములవాడలో 2 లక్షల మంది వస్తే 10,000 కుటుంబాలకి పుస్తకాలు వెళ్ళిపోయినాయి. 10,000 ఇంటూ కుటుంబానికి 4-5 ఈజీగా వచ్చి ఉంటారు. వాళ్ళు ఒక్కళ్ళే రారు కదా, సాధారణంగా 2 వచ్చి ఉంటారు. 10,000 ఇంటూ 5 చూసుకున్న 50,000 మందికి సందేశం వెళ్ళిపోయినట్టే. ఇంకా బాబా పిల్లలు ఎవరూ లేక, పుస్తకాలు లేక వంచితం అయిపోయారు. వాళ్ళు వీళ్ళ శక్తి మించి వీళ్ళు చేశారు. అందుకే గవర్నమెంట్ కూడా చెప్తుంది ఏవో రకరకాలు వస్తాయి ఇంకానని. మీరైనా ఇప్పుడు అన్నయ్య నేను ఈ 10 గ్రామాలు చేసుకుంటాను, ఆ అన్నయ్యని పిలుచుకుంటాను, నా దగ్గర ఇంతే ఉంది, మీరు సహయోగం చేయండి అని చెప్పండి. బాబా చేయించారు, చేసేసుకోండి. ఆంధ్రాలోనైనా ఎక్కడైనా, పల్లెటూరులో ఎక్కడైనా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఆ అన్నయ్య నిమిత్తంగా ఆయన వస్తాడు, బాబా కూడా ఉంటాడు. ఆయనకి వైరాగ్య వృత్తి ఉంది,
త్యాగం ఉంది, శ్రమ చేసే శక్తి ఉంది, మనసు ఉంది. అటువంటి వాళ్ళు కావాలి మీకు. అర్థమైందా? బాబా పిల్లలకి చాలామందికి కార్లు ఉన్నాయి, మరి వాళ్ళు వస్తున్నారా చెప్పండి? రోజు వస్తారా వాళ్ళు? సేవ లేకుండా అసలు మన జీవితం ఉండకూడదండి. బాబా వాణిలో చెప్పారు, మీరు సేవలో సమర్పణ అవుతే, తనువు కానీ మనసు కానీ ధనం కానీ ఏదోటి సమర్పణ అవుతే, సంపూర్ణంగానే అయితే మీకు ఇంక అసలు కష్టాలే ఉండవన్నాడు బాబా. ఏం చేద్దంటే మీ బాధ్యత ఆయన పెట్టేసుకుంటాడు. భగవంతుడు భోలానాథుడు. సేవలో సమర్పితమైన ఆత్మ యొక్క కష్టసుఖాలు నేను చూసుకుంటానని చెప్పారు బాబా. ఎంత సులువైన మార్గం చూడండి అది. మనం ఏమనుకుంటాం, కష్టాలు తీరిన తర్వాత, సుఖాలు వచ్చిన తర్వాత, ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పిల్లకి పెళ్ళి అయిపోవాలి, ఈ కొడుకు చదువు అయిపోవాలి, వీళ్ళకి ఉద్యోగం రావాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి, ఇది అలా రకరకాలుగా అనుకుంటారు చూడండి. అవన్నీ అయిన తర్వాత సేవ చేస్తానంటారు. సరే మంచిదని నువ్వు అలాగే చేసుకుంటాడు ఆయన. మనకు చెప్తున్నాడు ఆయన, శత్రు ఆత్మ మీద కూడా, స్వార్థపూరితమైన ఆత్మ మీద కూడా, రజోగుని ఆత్మ పైన, తమోగుని ఆత్మ పైన, సంస్కారానికి వశమైన ఆత్మ పైన నువ్వు కళ్యాణకారి భావన పెట్టుకొని మనకు చెప్తున్నాడు. ఆయన పెట్టుకుంటాడు, అలాగే పెట్టుకుంటాడు. కాబట్టి ఏమీ చెల్లించడు ఆయన. లాస్ట్ నేను నెంబర్ చూసి భాగ్యం ఇస్తాడంతే. భాగ్య విధాత భాగ్యం ఇచ్చేటప్పుడు నెంబర్ చూస్తాడు. చెల్లించలేదు అనుకో, ఆయన చెల్లిస్తాడా? చెప్పింది చేయలేదని చెల్లించరు. కాబట్టి మీరు కూడా ఆ జాబితాలోకి ఉండండి. సేవలో అర్పణ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాను, ధర్మస్థలంలో 10,000 బుక్కుల వరకు అయిపోయినాయట. మా అమ్మ చేసేయండి జాగ్రత్తగానే, కుటుంబానికి అవసరమైతే 2 బుక్కులు ఇవ్వండి, ఇంకా ఎవరికైనా ఇచ్చుకోమని. బుక్కులు మిగల్చకండి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా కఠినంగా మారిపోయేలాగా ఉంది. బాబా మనకి 1 కోటి పుస్తకాలు పూర్తి అవడానికి ఛాన్స్ ఇచ్చాడని సౌహృదయంతో అనుభవం చేసుకోండి. 1 కోటి అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి, ఇంకేమీ లేవు కదా మనకి. ఇలా ఒక చోట నుంచి మీకు చెప్పచ్చు, కానీ తర్వాత చెప్తాను. అద్భుతమైన స్థానం నుంచి, భగవంతుడు ప్రత్యక్షమయ్యే స్థానం నుంచి ఒరియా బుక్కులు బాగున్నాయి, 15,000 పంపిస్తారా అని ఫోన్ చేశారు. బుక్కులు లేవు, అన్ని బుక్కులు అయిపోయినాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి ఎక్కడికెక్కడికి. పేపర్ అయిపోయింది, డబ్బు కూడా అంతంత మాత్రమే వస్తుంది, తగ్గింది మళ్ళీ కొంచెం. ఉన్నప్పుడు చెప్పాను మీకు, లేనప్పుడు కూడా చెప్తున్నాను కదా, తగ్గుతుంది, ధనం తగ్గుతుంది, ఆర్డర్స్ తగ్గుతున్నాయి, బుక్స్ అన్నీ అయిపోయినాయి, పేపర్ అయిపోయింది, ఇన్నర్ పేజీ అయిపోయింది, అవుటర్ పేజీ అయిపోయింది, ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. బాబా ఇస్తారనుకుని ఉంది, కొద్దిగా దానికి సరిపడగా ఉంది. ఆ స్థానం చెప్పకూడదు మీకు, వండర్ఫుల్ స్థానం అన్నమాట, అద్భుతమైన స్థానం అన్నమాట, భగవంతుడు స్థాపించిన స్థానం అన్నమాట అది. అక్కడి నుంచి ఫోన్ చేసి, నాకు హిందీ రాకపోతే పాప చేత మాట్లాడించి, అన్నయ్య మాకు ఒరియా బుక్ చూశాను, బాగుంది, 15,000 పుస్తకాలు పంపిస్తారా అని. ఇప్పుడు అర్జెంటుగా కొట్టిస్తున్నాను. పేపర్ లేదు, ఏం చేయాలి? మళ్ళీ పేపర్ అన్నీ సర్దుకుని ఎక్కడొక్కడ ఉన్నాయి మూల ఎత్తుక్కుని చేస్తున్నారు. రేటా పెరిగిపోయింది, వర్క్ స్లో అయిపోయింది, ఆర్థికంగా కూడా స్లో అయింది, ఆర్డర్స్ చూస్తే ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకే అందరికీ ఫోన్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా తెప్పించేయమన్నారు బాబా. ఇప్పుడు మళ్ళీ ఇతర 5 దేశాలు ఎక్కడి నుంచో వార్తల్లో చెప్తున్నారు. 5-6 దేశాల్లో ఈ కరోనా వేరే ఒక వేరియంట్తో విజృంభిస్తుంది అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చి కూడా చెక్ చేస్తున్నారు.
అలా ఆ బాబా చెప్పారు కదా, అకస్మాత్తు ఎవరు రెడీ, చాలా కాలంకి అభ్యాసం ఉండాలంటున్నారు బాబా. అకస్మాత్తుగా జరుగుతుంది అది, మనం ఎవరు రెడీగా ఉండాలి. చాలా కాలం అభ్యాసం ఉంటే కానీ సెట్ అవ్వదు. అందుకే మీకు అవ్యక్తవాణిలు కొనుక్కోండి అని ఎందుకు నేను బాబా చెప్పంటున్నారు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, 8 బైండింగ్ చేసిన పుస్తకాలు ఆ రేటుకి మీకు రాలేవు, ఎవరు ఇవ్వలేరు. అందులో బాబా చెప్పాడు, ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా నీకు లాభం లేకుండా నీ డబ్బులు సత్యమైన ధనం ఇంకా అందులో పడి ఉండాలన్నారు బాబా. అంతే ఆయన ఆజ్ఞ ప్రకారం 8 పుస్తకాలు, 400 పేజీల పుస్తకాలు చేసి, ఇంకా ఈ మధ్యన కొద్దిగా బైండింగ్ సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ 300 పుస్తకాలు ఉంటే దాన్ని మళ్ళీ బైండింగ్ లేకుండా ఇంకో రకంగా చేస్తున్నాం. రేటు కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇంకా. మీకు అర్థమైందా, అనుభవమైందా? భగవంతుడి వాక్యాలు 1000 రూపాయలు ఎట్టు కొనుక్కోవటానికి బాబా పిల్లలకి మనసు రావట్లేదు అంటే వండర్ఫుల్ డ్రామా అన్నమాట ఇది. ఆ బుక్కులు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నా కూడా అది ఖజానా అన్నమాట అది. దానికనే మార్కులు వేసేస్తాడు కదా బాబా. 1000 రూపాయలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరైనా 1000 రూపాయలు లేని వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. పోనీ అన్నయ్య ఉరికిని ఇచ్చేయకూడదా మీరంటే, బాబా అన్నారు ఆ పుస్తకాలు సాధ్యమైనంత మట్టికి ఉరికినే వద్దన్నారు. ఎందుకే వద్దన్నారంటే తప్పన అందులోనే తెలిసిపోద్ది. అన్నయ్య నాకు 200 ఉంది. ఒక అక్కయ్య ఒక ఊరు నుంచి, గుర్తులేదు నాకు, బుక్స్ కావాలన్నయ్య అన్నారు. ఆవిడ మాటల్లో ఎంత మాధుర్యము ఉందంటే ఎంత వండర్ఫుల్ అన్నమాట అండి. అన్నయ్య నాకు కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నయ్య, 3 నెలలు అయింది జ్ఞానంలోకి వచ్చి, నాకు కావాలన్నయ్య. పంపించేశారు బాబా. ముందు సర్వమానవాళిని, అమృతవాణి అని చదవమని చెప్పి తర్వాత అవి పంపించారు. అది రియల్ ఎప్పుడు కూడా. ఎలాగంటే అండి, నేను చూడండి, మందులు 3000 4000కు మందులు అమ్మించేశారు బాబా. పిల్లలు అన్నారు, డాడీ ఎందుకు ఉంచండి అన్నారు. అమ్మ అప్పుడు కొనుక్కుందాం కావాలంటేనే. అసలు మనకి వ్యాధులే రాకుండా చేస్తాడు బాబా, మనకు అవసరం లేదు. బయట పేషెంట్ల గురించి మనకెందుకు, వాళ్ళు ఇంకోసారి ఎక్కడ వైద్యం చేయించుకుంటారు. అవసరమైతే వాళ్ళకి సీట్ రాసిద్దాం, వాళ్ళు కొనుక్కు తెచ్చుకుంటారు, మనకెందుకు ఇదంతానే అని సంకల్పం చేసుకుని వాళ్ళకు కూడా చెప్పకుండా అందుకు కారులో పెట్టించేసి 4000 1500 డీజిల్ ఖర్చు అయిపోద్దండి. అందులో కవర్ అవుద్ది కదా బాబా అనుకున్నాను నేను. సంకల్పం అంత సత్యంగా ఉండాలని చెప్తున్నాను నేను. అది నా గొప్పతనం కాదు, బాబా టచింగ్ ఇచ్చారు. ఆ మందులు ఆ అన్నయ్యగారు అబ్బాయికి ఇచ్చేయని. బాబా టచింగ్ లేకుండా అసలు ఏది చేయలేను నేను, చేయనివాడు కూడా బాబా నా చేత. మీకు టచింగ్స్ ఇస్తాడు, బలైపోండి, భగవంతుడికి అర్పణ అయిపోండి. ఏది ఉంటే అది. సపోజ్ మీకు డబుల్ కార్ట్ ఉందనుకోండి, ఒక కార్ట్ అమ్మేయండి, బాబాకి వేసుకోండి. అంత స్టేజ్ వచ్చేయాలి మనకి. ఎందుకంటే స్థూలం యొక్క త్యాగము సూక్ష్మ యొక్క శక్తినిస్తుంది. అర్థం చేసుకోండి పాయింట్. స్థూలం యొక్క త్యాగము సూక్ష్మ యొక్క శక్తిని ప్రసాదించేస్తుంది మీకు. ఆ సూక్ష్మ శక్తి ఎవరి దగ్గర ఉంది? శివబాబా దగ్గర ఉంది. స్థూలం ఎవరి దగ్గర ఉంది? శివబాబా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్నది సూక్ష్మశక్తి లేదు, పోగొట్టేసుకున్నావు జనన మరణ చక్రాల్లోకి వచ్చి. ఇప్పుడు సూక్ష్మశక్తి కావాలి నీకు. ఆయన ఉరికిని ఇచ్చేస్తాడని నీకు ఇచ్చేస్తాడేంటి ఉరికినేని? నీ దగ్గర ఉన్నటువంటి కుచేలుడు అటుకుల్లాగా నీ స్థూలాన్ని ఆయనకి అర్పితం చేసినప్పుడు ఆయన వెంటనే రుణానుబంధం ఉంచుకోకుండా లెక్కల ప్రకారము, శాసనం ప్రకారము, ప్రేమ ప్రకారము, నియమ ప్రకారము నీకు వెంటనే ప్రత్యక్షపణం ఇచ్చేస్తాడు సంగమయుగంలో. ఓకే, పరిశీలించుకోండి. సమయం కొద్దిగా ఉంది, బాగా అర్థం చేసుకోండి. మందులు కూడా ఇప్పించేసాడు అంటే నాకు అదే అనిపిస్తుంది. బాబా వెళ్ళిపోతావా బాబా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? మాకు స్వర్గం ఇచ్చేస్తున్నావా?
వాళ్ళని నీ దగ్గర పెట్టేసుకుంటున్నావా? మిగిలిన ఆత్మల్ని 800 కోట్ల ఆత్మల్ని 9 లక్షల ఆత్మల్ని స్వర్గంలో పంపుతున్నావా? నువ్వు గుప్తమైపోతున్నావా? ఈ ఆట ఈ ఆట ఆట ఆడుకునే వస్తువులు ఇచ్చేసి పిల్లలు తల్లిదండ్రులు చూడండి, పిల్లలు పేషీ పెడుతుంటే ఏదో వస్తువులు ఇచ్చి ఆడుకోమంటారు. అలాగే ఇస్తున్నావా? స్వర్గం ఎవరికి కావాలి బాబా? నువ్వు లేని స్వర్గం. అంత స్టేజ్ రావాలి మనకి. నిజంగా భగవంతుడు లేని స్వర్గం మనకు అవసరమా? ఇప్పుడు మనకు స్వర్గంగా లేదా మనకి? ఆయన ఛత్రసాయిలో ఉంటాం స్వర్గం కాదా? ఆలోచించండి. ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఎవరింటి దగ్గర స్వర్గం చేసుకోండి, మధురంగా మాట్లాడండి, సంకల్పాలు ఏకరసంగా భగవంతుడితో ఉంచుకోండి, బేహద్దు వైరాగ్యం కలిగి ఉండండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.